హాయ్ అండి. ఈరోజు నేను గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను. దానికోసం ముందుగా మనం 4 కట్టల గోంగూర తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 కట్టల గోంగూర తీసుకుని శుభ్రంగా కడుగుతున్నాను. శుభ్రంగా కడిగి ఆరబెట్టాలండి. గోంగూరకు కొంతసేపు ఆరబెట్టిన తర్వాత మనం ఒక గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం నూనె పోసుకొని ధనియాలు, తాలింపు సరుకులు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. నేను దానికోసం ముందుగా ధనియాలు వేపుతున్నాను. ధనియాలు కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత ఇవైతే దోరగా వేగితే బాగుంటుందండి. ఎండుమిరపకాయలు కూడా దోరగా వేగాలి. ఈ పచ్చడికి వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి. పల్లి నూనె సిమ్లో పెట్టుకుని మనం వేపుకోవాలి. ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతాయండి. ఇదిగో అది మాడిపోయిన తర్వాత సరుకుని తీసుకుని పక్కన పెట్టుకొని వేడిలోకి తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ఇంకా కొంచెం నూనె పోసుకుని మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని దీంట్లో వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇది ఫస్ట్ టైం ఇలా పైన గంట ఉంటుంది, కానీ వేగి కొలిది అడుక్కంట వెళ్ళిపోతుందండి. ఇంత కనిపిస్తుంది కానీ కొంచెమే అయిపోయింది. చూసారా ఎంత అయిపోయిందో, దాకనే అంటుకుపోయేలా అయిపోయింది గోంగూర. మనం ఈ గోంగూరని దగ్గరగా నీళ్ళు లేకుండా ఎగిరిపోనివ్వాలండి. ఇలా ఎగిరిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ రుబ్బురోలో రుబ్బానండి. ఆ క్లిప్ అయితే తప్పింది. మనం తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నూనె పోసుకుని వెల్లుల్లిపాయలు చితక్కొట్టుకుని వేసుకోవాలండి. దీనికోసం వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి టేస్ట్ అనేది. వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత తాలింపు సరుకులు, మళ్ళీ 2 ఎండుమిరపకాయలు ఎల్లుకొని వేసుకోవాలండి. మెంతులు కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఈ పప్పు దినుసులు ఎర్రగా వేగితేనే బాగుంటుందండి తాలింపు. ఇలా ఎండుమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న గోంగూరని దీంట్లో వేసేసుకోవడమేనండి. గోంగూర, ఎండుమిరపకాయలు, తాలింపు సరుకులు, ధనియాలు ఇవన్నీ రుబ్బుకున్న పేస్ట్ని ఈ తాలింపులో వేసేసుకోవడమేనండి. తాలింపు అనేది ఎర్రగా వేగితే బాగుంటుందండి. గోంగూర అంతా ఎర్రగా వేగిపోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. ఈ గోంగూర అంతా కూడా ఎర్రగా వేగిపోయి పక్క సైడ్లు అంట గోంగూర నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతున్నప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుని దీన్ని ఏదన్నా గాజు సీసాలో పెట్టుకుంటే పచ్చడి పాడవకుండా 2 నెలలైనా ఉంటుందండి. చూసారా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.